రైతు భరోసా. రేవంత్ సర్కార్ రైతు బంధు పేరు మార్చి మరో 5,000 యాడ్ చేసి ఇవ్వబోతున్న పథకం. గత ప్రభుత్వంలో పెద్ద మొత్తంలో ఈ స్కీమ్ పక్కదారి పట్టిందనే ఆరోపణలు, విమర్శలు బోలెడు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పకడ్బందీగా ఇది అమలు చేయాలని ప్లాన్ చేస్తోంది. ఇప్పటి వరకు కట్ ఆఫ్ లేకుండా అమలైన ఈ స్కీమ్ కు కండిషన్స్ అప్లై అంటోంది రేవంత్ సర్కార్. దాదాపు ఇప్పటికే 31,000 మంది రైతుల అభిప్రాయాలతో ఇప్పటికే ఓ కన్క్లూజన్ కు వచ్చింది ప్రభుత్వం. అలాంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజాధనం వృధా అవడంతో పాటు అనుకున్న లక్ష్యం నెరవేరలేదని మెజార్టీ రైతులు అభిప్రాయపడినట్లు సమాచారం. ఇదే అంశంపై అసెంబ్లీ సమావేశాలను డిస్కస్ చేసేలా ప్లాన్ చేస్తోంది గవర్నమెంట్. రైతు వేదికలు, వ్యవసాయ సహకార సంఘాలు, జిల్లా, మండల పరిషత్ సమావేశాలకు వచ్చిన రైతులు, రాజకీయ నేతల నుంచి వ్యవసాయ శాఖ స్వీకరించిన సలహాల్లో చాలా మంది కటాఫ్ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారులు రిపోర్ట్ సైతం తయారు చేశారట. మెజార్టీ మంది రైతులు 5 ఎకరాలకు కటాఫ్ పెట్టాలని సూచించినట్లు సమాచారం. అటు బట్టి నేతృత్వంలోని సబ్ కమిటీ వివిధ జిల్లాల్లో సైతం విస్తృతంగా పర్యటించి అభిప్రాయాలు సేకరించే ఉద్దేశంలో ఉన్నట్లు తెలుస్తోంది. జూలై చివరికల్లా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తోంది సర్కార్. అయితే రైతు భరోసా కౌలు రైతులకు సైతం అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిండే. ఇప్పుడు కౌలు రైతులను గుర్తించడం పెద్ద సమస్యగా మారొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనిపైన ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. కౌలు చేస్తున్న రైతు ఇచ్చిన సమాచారం సరిపోదని భూ యాజమాని తన భూమిని పలానా రైతుకు కౌలుకి ఇచ్చినట్టు అఫిడవిట్ సమర్పిస్తేనే సమస్యకు పరిష్కారం లభిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఎంతమంది అఫిడవిట్ ఇచ్చేందుకు ముందుకు వస్తారనే ప్రశ్న, అనుమానం అధికారులకు పట్టుకుంది. చూడాలి మరి ప్రభుత్వం ఎలా ముందుకు పోతుందో.